మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello my dear students, welcome to PR Academy. My name is Achari, faculty of arithmetic. సో ఆల్రెడీ మనం ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా ఈరోజు మనం ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్ 4ని చేయబోతున్నాము. అంటే ఈ వీడియోని మనం చేసే ముందు ఆల్రెడీ ఇంతకుముందు ఎన్ని వీడియోస్ చేసాము, అలాగే ఇంతకుముందు వీడియోస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్గా మనం ఫస్ట్ చేసిన వీడియో ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ టోటల్ ప్రిపరేషన్ ప్లాన్. సో టోటల్ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా సో మై సబ్జెక్ట్ ఈజ్ స్పెషల్ ఫర్ అర్థమెటిక్ కాబట్టి ఇక్కడ అర్థమెటిక్ కోసము మనం టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ అనేవి ఒక్కొక్కటి చేస్తున్నాము. సో 1, 2, 3 వీడియోస్ అంటే 1, 2, 3 టాపిక్ వైజ్ వీడియోస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. మరి 1, 2, 3 వీడియోస్లో ఏం నేర్చుకున్నామనంటే ఫస్ట్ బేసిక్గా నెంబర్ సిస్టమ్ వీడియో చేయడం జరిగింది, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ వీడియో చేయడం జరిగింది, తర్వాత మనం ఏంటంటే సింప్లిఫికేషన్ అనే వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే టాపిక్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్లో 4th వీడియో. ఇక్కడ మనకి ఈ ప్రిపరేషన్ ప్లాన్ 4 అనేది ఏ చాప్టర్ని ఎంచుకోవచ్చు అంటే ఇక్కడ పర్టికులర్గా మనమంటూ ఒక ఆర్డర్ అంటే దాని అర్థం ఏంటంటే మీకు బేసిక్గా ఆల్రెడీ ఇదివరకే మనం చెప్పాము అర్థమెటిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ప్రిపేర్ అయితే మనం ఏంటంటే గెట్ ఇన్ అవుతాము, స్కోరింగ్ అనేది అలాగే సబ్జెక్ట్ అనేది ఏ రకంగా మనకు అందుతుంది అనేది చూసుకున్నట్టయితే ముందు అసలు ఎవరైనా సరే మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా సరే ఎవరైనా అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే బేసిక్ 4 చాప్టర్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ నెంబర్ సిస్టమ్ అండ్ ఆల్సో ద సెకండ్ వన్ ఈజ్ ఎల్సిఎం HCF, after that fractions and decimal fractions, after that simplifications. ఈ 4 చాప్టర్లు గనక ముందు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ తర్వాత అర్థమెటిక్ లో వచ్చే రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా నువ్వు ఏ రోజు స్టార్ట్ చేసినా ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా పర్వాలేదు. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమైనింగ్ టాపిక్స్ తీసుకున్నారనుకోండి, టైం అండ్ వర్క్ స్టార్ట్ చేశారు. టైం అండ్ వర్క్కి బేసిక్ ఏంటండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ రావాలి. అందుకే ముందుగా ఈ 4 చాప్టర్లో మనం ఉండే బేసిక్ అంతా వచ్చేస్తుంది. టైం అండ్ డిస్టెన్స్ స్టార్ట్ చేశారనుకోండి అది సపరేట్ టాపిక్, ఓకేనండి. అలాగే దీని తర్వాత ఎక్కువగా అంటే ఈ 4 చాప్టర్ల తర్వాత మనం ఎక్కువగా చేయబోయే చాప్టర్ ఏది అంటే ఎక్కువగా మనం ఏంటంటే రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ను కానీ వీటన్నిటి తర్వాత చేయగలిగితే రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ను కానీ వీటన్నిటి తర్వాత మనము చేయగలిగితే ఈ రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి, ఓకేనమ్మా. సో రేషియో ప్రపోర్షన్ అండ్ ఆల్సో తర్వాత పర్సంటేజ్లు ఇవి మెయిన్ అండి. ముందుగా చేయాల్సిన టోటల్ అర్థమెటిక్ సిలబస్లో ఎక్కువగా చేయాల్సిన టాపిక్స్ అయితే చాప్టర్స్ అయితే ముందువే. ఇవి బాగా చేసిన తర్వాత రిమైనింగ్ చాప్టర్కి మీరు వెళ్ళండి. అప్పుడు మనం ఏంటంటే ఈజీగా మిగతా చాప్టర్లని అర్థమవుతాయి అండ్ ఆల్సో చేయగలరు కూడా, ఓకేనండి. సో ఇక్కడ మనము ఈ ప్రిపరేషన్ ప్లాన్ 4లో భాగంగా ఏం నేర్చుకోబోతున్నాం సార్ అని అంటే రేషియో ప్రపోర్షన్. సో రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్ ని ఇప్పుడు మనము ఓవరాల్ గా అసలు రేషియో ప్రపోర్షన్ ఏ రకంగా చదివితే మనకు అర్థమెటిక్ లో రేషియో ప్రపోర్షన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని నేర్చుకోవాలంటే ఇక్కడ రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ నేర్చుకోవాలంటే ముందుగా వీటి యొక్క డెఫినేషన్స్ తెలియాలి బాగా. వాట్ ఈజ్ రేషియో, వాట్ ఈజ్ ప్రపోర్షన్, అలాగే రేషియోలో మనకి ఎన్ని రకాల రేషియోస్ ఉంటాయి అనేది నేర్చుకోవాలి, ప్రపోర్షన్లో ఎన్ని రకాల ప్రపోర్షన్స్ ఉంటాయి అనేది కూడా నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటంటే వీటిలో వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈజీగా చేయగలుగుతాం. మరి ఇక్కడ వాట్ ఈజ్ రేషియో అనగానే మనకు అందరికీ తెలుసు రేషియో ఈజ్ నథింగ్ బట్ ద కంపారిజన్ ఆఫ్ ది వేరియబుల్స్ హ్యావింగ్ 2 యూనిట్స్. అంటే ఒకే ప్రమాణం కలిగిన 2 రాసుల పోలికను నిష్పత్తి అంటారు. అది కేవలం మనకేంటంటే
డెఫినేషన్ ప్రకారమే. కానీ ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా డీటెయిల్గా నేర్చుకోవాలి. అంటే ఏదైనా ఒక 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2,3 ఈ రెండింటి మధ్య రేషియోని మనం డినోట్ చేయాలి అని అంటే 2:3 అని రాస్తాం. ఓకేనండి. అయితే 2:3లో మనకి 2 3లు అనేవి ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు. ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద రేషియో ఆఫ్ A:B ఈజ్ 2:3 అన్నాడు అనుకోండి, A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 అన్నాడు అనుకోండి, అంటే ఏ విలువ 2 బి విలువ 3 కాదండి. ఏ విలువ 2 భాగాలు ఉన్నట్టు, 2 పార్ట్స్ ఉన్నట్టు, అంతేగాని 2 కాదు. బి విలువ 3 పార్ట్స్ ఉన్నట్టు. ఓకేనండి. మరి ఏ విలువ ఏమవుతుంది? ఏ విలువ 2k అవుతుంది, బి విలువ 3k అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ అనేది మల్టిప్లికెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రెండిటికి సంబంధించిన ఒక కాన్స్టెంట్, ఒక స్థిర విలువ అనేది రెండిటికి గురించబడుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే అవి కావు. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది చాలా మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి ఈ విషయం అంటే చాలా మందికి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటున్నారు, మరి రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటున్నప్పుడు అందులో ఉండే బేసిక్ థింగ్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు తెలియాలి కదండి. సో కాబట్టి ఏంటంటే ఏ విలువ ఇక్కడ A:B ఈజ్ ఈక్వల్ టు 2:3 అన్నాడు అని అంటే ఏ విలువ అనేది ఖచ్చితంగా 2 కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ విలువ 2 కాదు. మరి ఏ విలువ ఏంటి? ఏ విలువ మనకు తెలియదు కాబట్టి అయితే 2k అనుకోవచ్చు, లేదంటే 2x అనుకోవచ్చు, వాట్ ఎవర్ ద వేరియబుల్ హ్యావ్, ఏదైనా అనుకోవచ్చు. కానీ అది 2 పార్ట్స్ అని మీకు అర్థం కావాలి. ఏ విలువ 2 పార్ట్స్ అని అర్థం కావాలి. బి విలువ ఎంత అని అర్థం కావాలి, 3 పార్ట్స్ అని అర్థం కావాలి. అంటే రేషియో ఫర్ ఎగ్జాంపుల్ A:B:C అని ఇచ్చాడండి. ఒక లెక్కలో మనకేంటంటే A:B:C 3:4:5 అని ఇచ్చాడు. మరి A:B:C 3:4:5 అని ఇచ్చాడు కాబట్టి ఏ విలువ 3, బి విలువ 4, సి విలువ 5 కాదు. మరి ఏ విలువ ఏమవుతుంది? 3x అవుతుంది. బి విలువ ఏమవుతుంది? 4x అవుతుంది. సి విలువ ఏమవుతుంది? 5x అవుతుంది. అంటే హియర్ ద సమ్ కాన్స్టెంట్ x ఈజ్ మల్టిప్లైడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. అంటే ఏ విలువ 3 భాగాలు, బి విలువ 4 భాగాలు, సి విలువ 5 భాగాలు. మరి మొత్తం భాగాలు ఎన్ని? మొత్తం భాగాలు మాత్రం ఇక్కడ చూసుకున్నట్టయితే 4 3 7 5 12. అంటే ఏబిసిల యొక్క మొత్తం భాగాల విలువ అంటే టోటల్ సమ్ ఆఫ్ ది A:B:C అని అంటే ఇక్కడ 3x 4x 5x ఈ 3 కలిపితే 12x అంటే 12 భాగాలు ఉన్నది. 12 భాగాలు ఉన్నట్టు. ఓకేనండి. అలాగే ఏకి బికి డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉన్నది? 1 భాగం ఉన్నది. అలాగే బికి సికి డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉన్నది? 1 భాగం ఉన్నది. ఏకి సికి డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉన్నది? 2 భాగాలు ఉన్నాయి. సో ఇలా మనం ఏంటంటే ఇండివిజువల్ గా ఈ రేషియో తాలూకా కాన్సెప్ట్ ని కానీ బాగా నేర్చుకున్నట్టయితే వీ కెన్ ఈజీలీ డూ ది ఆల్ ది గివెన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకేనండి. సో మన పిఆర్ అకాడమీ యాప్ లో రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ ని చాలా డీటెయిల్డ్ గా, చాలా అంటే మన చాలా సరళంగా, చాలా డీటెయిల్డ్ గా అండ్ షార్ట్ కట్ మోడల్స్ వీటికి చాలా ఎక్కువ ఉంటాయి. షార్ట్ కట్ లో కూడా మన పిఆర్ అకాడమీ యాప్ లో ఆల్రెడీ వివరించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఇమీడియట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం మీరు ప్రిపేర్ అవదలుచుకున్నట్టయితే ఎన్టీపీసీ సిలబస్ ని టోటల్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్ ని కొనుక్కోవడానికి 1000 రూపీస్ కానీ కేవలము 1000 రూపాయలు. సో కేవలం 1000 రూపాయలు కానీ మీరు ఖర్చు పెట్టి సిలబస్ ని కోర్స్ ని పర్చేజ్ చేసినట్టయితే ఇట్ విల్ బి అప్ టు ఫర్ 6 months అంటే 6 నెలల వరకు మీకు టోటల్ గా కోర్స్ అంతా కూడా అవైలబుల్ గా ఉంటుంది. మొత్తం అన్ని చాప్టర్లు ఎన్టీపీసీలో అర్థమెటిక్ లోనే కాదండి, కేవలం ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ టోటల్ సిలబస్ అంటే మొత్తం ఏమేమి వస్తాయి మనకి? జనరల్ స్టడీస్, అలాగే అర్థమెటిక్, అలాగే రీజనింగ్, అలాగే ప్యూర్ మ్యాథ్స్, వీటన్నిటితో పాటు మన పిఆర్ అకాడమీలో ఏంటంటే ఎవరు ఇవ్వలేనంతగా ఆల్రెడీ 70,000 ప్రీవియస్ ఇయర్ బిట్లు అనేవి 70,000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఇవి అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొక 30,000 అంటే మొత్తము 1 lakh బిట్స్
ఏ ఇతర యాప్ల్లోని ఇన్ని బిట్లు అయితే లేవండి. సో మన యాప్లో 1 lakh బిట్స్ని అయితే ఆల్రెడీ పొందుపరచడం, అంటే 70,000 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, ఇంకా 30,000 అప్లోడింగ్లో ఉన్నాయి. ఓకేనండి. సో కాబట్టి మీరేంటంటే ఇవి కాకుండా మనకి కేవలము అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 కావాలనుకుంటే మనకేంటంటే కేవలం 650 రూపాయలకే కోర్సుని అవైలబుల్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కోర్సుని 650 రూపాయలు పెట్టి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 కలిపి కొనుక్కోవచ్చు. ఓకేనమ్మా. సో ఎందుకు సార్ ఇన్నిసార్లు ప్రతిసారి కోర్సును కొనుక్కోమని చెప్తున్నారు అని అంటే, మీరు ఒక్కసారి కంటెంట్ చూడండి అమ్మా, ఒక్కసారి కంటెంట్ చూడండి. ఇంత తక్కువ ప్రైస్కి మీరు ఆఫ్లైన్లో కానీ తీసుకున్నారనుకోండి కోచింగ్, ఖచ్చితంగా 8,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రోజు వెళ్ళాలి. 3 months ఆర్ 4 months ఆర్ 5 months ఆర్ 6 months. ఇప్పుడు ఆఫ్లైన్లో మనకి కోచింగ్ తీసుకున్నాం అనుకోండి, అన్ని చెప్తారు ఓకే, కానీ అక్కడ కోర్సు వాల్యూ ఎంత అండి? 10,000, మినిమం 8,000. అక్కడి నుంచి ఆ తర్వాత పర్టికులర్ కోచింగ్ సెంటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ 8,000 అంటే ఇక్కడ 1,000, రెండిటికి కంపేర్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మీ మొబైల్లోనే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మరి ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు అందుకే అన్నిసార్లు మేము ఏంటంటే కేవలం 1,000 రూపాయలు అంటున్నాం. 1,000 రూపాయలకే జనరల్ స్టడీస్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఆల్సో అదనంగా 70,000 బిట్లు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, ఇంకా 30,000 బిట్లు అప్లోడింగ్లో ఉన్నాయి. సో ఇంత సిలబస్ని మీరు కేవలం 1,000 రూపాయలకి కొనుక్కుంటున్నారు అని అంటే ఖచ్చితంగా బెనిఫిట్ సంపాదిస్తారు, బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే అన్నిసార్లు మేము చెప్తున్నాము. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి ఏంటంటే కమింగ్ టు ది పాయింట్ హియర్, మనకి రేషియో ప్రపోర్షన్లో కాన్సెప్ట్ ఏంటంటే, ముందుగా రేషియో తాలూకా మీనింగ్ తెలియాలి, ప్రపోర్షన్ తాలూకా మీనింగ్ తెలియాలి. అలాగే టైప్స్ ఆఫ్ రేషియోస్ అని అంటే మనకి జనరల్గా కాంపౌండ్ రేషియో అని, మిక్స్డ్ రేషియో అని ఇలా రకరకాలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ రేషియోస్ అంటే ఇన్వర్స్ రేషియో అని, అలాగే డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో, ఈ రేషియోస్ అన్ని నేర్చుకోవాలి. ప్రపోర్షనేట్ రూల్ తెలియాలి. సో ప్రపోర్షనేట్ రూల్ తెలిసిన తర్వాత ఈ ప్రపోర్షనేట్ రూల్లో మనకి థర్డ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ అని చెప్పేసి ఉంటాయి ప్రత్యేకంగా, అవి నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ మీదే మనకి బిట్స్ అడుగుతున్నాడు. ముందు కాన్సెప్ట్ బాగా వస్తే కాన్సెప్ట్ మీదే చాలా బిట్లు అడిగే అవకాశం ఉన్నది. ఓకేనండి. సో ఇవన్నీ కాకుండా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనము రేషియో ప్రపోర్షన్లో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి, మీకు ఈ రేషియో ప్రపోర్షన్ కాన్సెప్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఈజీలీ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా క్లారిటీ కావాలన్నా సరే ప్లీజ్ కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతాము. మా డైరెక్టర్ సార్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో ఇక్కడ మనకేంటంటే ఈ రేషియో ప్రపోర్షన్లో ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ ఎన్టీపీసీలో CBT 1లో గతంలో ఇన్ ద సెన్స్ 2019 to 2022 వీటిలో అడిగిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఓకేనండి. కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1/3a = 1/4b = 1/c, then a/b/c = 1/3a. సో చూడమ్మా, 1/3a = 1/4b = 1/5c, ఈ 3. సో ఇప్పుడు రేషియో కట్టాలి, ఏబిసిల యొక్క రేషియో. మరి ఏబిసిల యొక్క రేషియో కట్టాలి అంటే జనరల్ మెథడ్లో చేసామనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ టైం. మరి జనరల్ మెథడ్లో ఏ రకంగా చేస్తాము అనేది మీరు యాప్ కొనుక్కున్నట్టయితే అందులో మనము టాపిక్ వైజ్ మొత్తం సిలబస్ని వివరించాం కదండి, అందులో ఉంటుంది. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి, వీటిని డైరెక్ట్ షార్ట్కట్లో చేయొచ్చు. సో ఇక్కడ షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే, ఎప్పుడైనా a/3, ఇక్కడ 1/3 అంటే a × 1 a, ఇక్కడ b × 1 b, అలాగే c × 1 c. సో ఇక్కడ a/3 = b/4 = c/5. ఇటువంటిప్పుడు ఎప్పుడైనా ఈ భిన్నాలు ఇలా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఏబిసిల మీద ఉన్నాయనుకోండి, కిందన డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో అదే రేషియో అయిపోతుంది డైరెక్ట్గా. అంటే a యొక్క పార్ట్స్ 3, b యొక్క పార్ట్స్ 4, c యొక్క పార్ట్స్ 5. అంటే a/b/c ఎంత అవుతుందండి? 3/4/5. ఇది ప్రతిసారి వర్తిస్తుందనంటే ఎలా ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ 2a ఉన్నదనుకోండి, అప్పుడు 2 అటుపక్క పట్టుకెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ భాగించబడుతుంది. అంటే మీరు న్యూమరేటర్లో ఏబిసిల రూపంలోనే ఉండాలి. 2a, 3b, 4c అలా ఉండకూడదు. మళ్ళీ
ఓకేనండి. అంటే 6A 5B అలా ఉండకూడదు. A బై సంథింగ్, B బై సంథింగ్, C బై సంథింగ్ ఇవన్నీ ఈక్వల్గా ఉండాలి. అప్పుడు A:B:C కావాలంటే 3:4:5 డైరెక్ట్గా చేసేయచ్చు అనమాట. ఓకేనండి. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ C. దట్స్ ఇట్. ఓకేనా. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 45:75, 3:5, 51:68 and 256:81. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకనంటే ఎన్టీపీసీయే కాదు, ఆర్ఆర్బి జేఈ అయినా, టెక్నికల్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అయినా మీరు రైల్వేస్ అనేసరికి కాంపౌండ్ రేషియో మీద బిట్ అయితే 90% వస్తుందమ్మా. చాలాసార్లు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, అన్ని షిఫ్ట్లలో చూడండి కావాలంటే. కాంపౌండ్ రేషియో బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే రేషియోలోని కాంపౌండ్ రేషియో మీరు నేర్చుకోవాలి. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? కాంపౌండ్ రేషియో అంటే ఇంకేం లేదు, ఇచ్చిన రేషియోస్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. మరి రేషియో అంటే కాన్సెప్ట్ లో రేషియో ఈజ్ నథింగ్ బట్ ది డివిజన్. అంటే ఇక్కడ 45:75, 3:5, అలాగే 51:68, 256:81 ఇవన్నీ కూడా డివిజన్ గా రాసుకుంటే 45/75, 3/5, 51/68 ఇంటూ 256/81. సో ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే భిన్నాల కింద మార్చుకొని ఇవన్నీ మల్టిప్లై చేస్తే చివరిగా ఏదైతే భిన్నం ఉంటుందో ఆ భిన్నాన్ని మళ్ళీ రేషియోగా రాసిన తర్వాత అదే మనకి ఫైనల్ రేషియో అవుతుంది. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈ భిన్నాలుగా రాసేటప్పుడు క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే ఈ రెండు కూడా 15 ఎక్కల్లో వస్తాయి. 15 3 45, 15 5 75, అలాగే 68 256. 68 256 అంటే ఇవి రెండు కూడా, లేదంటే 51 68 ఈ రెండు కూడా 17 అంకెలను వస్తాయి. 17 4 17 3. ఓకేనమ్మా. సో ఇక్కడ చూడండి 3 3 9, 9 3 27, 27 3 ఎంత అండి 81. అంటే డైరెక్ట్ గా ఈ 3 3 9, 9 3 27, 27 3 81. సో ఇక్కడ ఫైనల్ గా మీద ఒకే ఒకటి మిగిలింది 256, కిందన 5 5 4 3 మిగిలింది. మరి 4 ఎక్కంలో 256 ఈజీగా కట్ అవుతుంది. సో కట్ చేసామనుకోండి 4 6 24, ఇంకా 16 ఉంటుంది, 4 4 అంటే న్యూమరేటర్ లో 64 మిగిలింది, డినామినేటర్ లో మనకి 5 × 5 × 3 మిగిలింది. అంటే 64/5 5 25, 25 3 75, 64/75. సో ఆప్షన్ ఏ ఇక్కడ ఉన్నది చూడండి, 64/75. ఇలా మనం ఏంటంటే ఇచ్చిన రేషియోస్ ని మనము భిన్నాల కింద మార్చుకొని వాటిని కానీ మల్టిప్లై చేసిన తర్వాత కట్ చేసుకోవాలి, డివిజన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చివరగా ఏదైతే భిన్నం మిగిలిందో ఆ భిన్నాన్నే మనం ఏంటంటే కాంపౌండ్ రేషియో అంటారు. అంటే యాక్చువల్గా ఇక్కడ రేషియో పరంగా ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఫ్రాక్షన్ పరంగానే ఇచ్చాడు. ఒకవేళ రేషియో పరంగా ఇస్తే 64:75 ఈజ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ది గివెన్ రేషియోస్. దట్స్ ఇట్. ఓకేనమ్మా, ఇలా చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ A:B = 3:5, B:C = 4:7, దెన్ ద వాల్యూ ఆఫ్ A:B:C. ఇది బేసిక్ అండి. అంటే మిశ్రమ నిష్పత్తి, అంటే మిక్స్డ్ రేషియో. ఇది చాలాసార్లు ఇది కూడా ఇస్తున్నాడు. రేషియో ప్రపోర్షన్ లో మనకేంటంటే A:B ఇచ్చి B:C ఇచ్చి ఏం కనుక్కోమంటాడండి, A:B:C అనే వాల్యూని కనుక్కోమంటాడు. సో ఎప్పుడైనా దీన్ని A:B ఇచ్చి B:C ఇచ్చి A:B:C కనుక్కోవాలి అని అంటే మీరు ఒకలాగా రాసుకోవాలి. ఎలా రాయాలి? 3:5 కిందన 4:7 రాయాలి. సో జనరల్ గా ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 4 12, 5 4 20, 7 5 35. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ రిజల్టెంట్ రేషియో విల్ బి ఇన్ ద లోయెస్ట్ టర్మ్స్ ఓన్లీ. దట్ మీన్స్ దేర్ ఈస్ నో అదర్ కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1 ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి ఇన్ ద లోయెస్ట్ టర్మ్స్. అంటే మనకి వచ్చిన ఫైనల్ నిష్పత్తి ఎప్పుడు కూడా చిన్న
రూపంలోనే అంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలోనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క వాల్యూని ఒకటి తప్ప మరి ఏ ఇతర నెంబర్ కూడా భాగించలేని విధంగా ఉండాలి. ఇక్కడ 12, 20, 35 ఒకటి కాకుండా ఇంకేదైనా నెంబర్ భాగిస్తుందా లేదా చూడాలి. 2 టేబుల్లో ఈ 2 వస్తాయి, ఇది రాదు. 3 టేబుల్లో ఇది వస్తుంది, మిగతా 2 రావు. 4 టేబుల్లో ఇది ఒకటే వస్తుంది, ఈ 2 వస్తాయి, ఇది రాదు. అలా చూసుకున్నట్టయితే 3 కూడా ఒకటి తప్ప ఇంకే నెంబరు కూడా మూడింటిని భాగించలేదు. కాబట్టి దిస్ విల్ బి అవర్ ఫైనల్ రేషియో. వేర్ విల్ బి హియర్? వేర్ ఇస్ దిస్? సో 12:20:35 ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. అయితే ఇక్కడ చాలా మంది 3:5 కిందన 4:7 రాస్తారు. రాసిన తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయడాను కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎలా రాయొచ్చానంటే 3:5 4:7. ఇప్పుడు ఈ 4ని ఇక్కడ రాయొచ్చు, ఈ 5ని ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేయండి. 3 4 జార్ ఎంత? 12. ఈ 2 మల్టిప్లై చేయండి. 5 4 జార్ 20. ఈ 2 మల్టిప్లై చేయండి. 5 7 జార్ 35. సో ఇక్కడ మీకు ఏంటంటే యూ డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ బై రైటింగ్ లైక్ దిస్. ఈ రకంగా రాసుకున్నారు అనుకోండి మీకు అసలు కన్ఫ్యూజనే రాదు. ఓకేనమ్మా? సో దట్స్ ఇట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 30, 40, 45 మరియు 60 సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయా? చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకు అని అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే పెట్టగలరు, లేదంటే పెట్టలేరు. డైరెక్ట్ షార్ట్ కట్లు, మోడల్ బై హ్యాటింగ్ అవేం ఉండవు. కాన్సెప్ట్ తెలియాలి. దీనికి కాన్సెప్ట్ తెలిస్తేనే పెట్టగలరు. మరి కాన్సెప్ట్ ఏంటి సార్ అని అంటే ప్రపోర్షనేట్ రూల్ తెలియాలి. సో ప్రపోర్షనేట్ రూల్ ఏంటి? జనరల్ గా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ లో ప్రొడక్ట్ ఆఫ్ ది extremes equal to product of the means. Product of the extremes equal to product of the means. అంటే ఇక్కడ మనకి ఏంటంటే అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము. సో ఇది మనకేంటంటే కాన్సెప్ట్. సో ఇక్కడ అంచెములు మధ్యములు అని అంటే ఎప్పుడైనా 4 నెంబర్లు ఇచ్చాడు అనుకోండి మనకు అసలు ఇబ్బందే ఉండదు. 4 నెంబర్లు అని అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడండి. 30 ఇచ్చాడు, 40 ఇచ్చాడు, అండ్ 45 ఇచ్చాడు, 60 ఇచ్చాడు. ఇక్కడ దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అనుకున్నారనుకోండి, ఏబిసిడిలు అనుకున్నారనుకోండి, మనకి ఈ ప్రపోర్షనేట్ రూల్ ప్రకారము ఏమవుతుందండి? అంచెముల లబ్ధం అంటే ఏ ఇంటూ డి, మధ్యముల లబ్ధం అంటే ఏమవుతుంది? బి ఇంటూ సి. అంటే ఏడి ఈక్వల్ టు బీసీ అవ్వాలి. ఏడి ఈక్వల్ టు బీసీ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ ద గివెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. అంటే ఇచ్చిన నెంబర్లన్నీ కూడా అనుపాతంలో ఉన్నాయని చెప్తాము. ఇక్కడ ఇచ్చిన నెంబర్లన్నీ అనుపాతంలో ఉన్నాయని చెప్పాలి అని అంటే ఏడీలు మల్టిప్లై చేయాలి 30 × 60. అలాగే బీసీలు మల్టిప్లై చేయాలి 40 × 45. మరి ఈ రెండిటి యొక్క విలువ 1800. మరి ఈ రెండిటి యొక్క విలువ 45 4 180. అంటే ఇది కూడా 1800. ఎప్పుడైతే LHS RHS ఈక్వల్ అయిపోయాయో ఆబ్వియస్లీ ద 4 నెంబర్స్ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఎస్, దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇచ్చిన నెంబర్లు డైరెక్ట్ గా అనుపాతంలో ఉన్నాయని తెలుసుకోవాలి అంటే ప్రపోర్షనేట్ రూల్ తెలియాలి. ప్రపోర్షనేట్ రూల్ ఏంటి? ఏడి ఈక్వల్ టు బీసీ. ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. ఈ రూల్ ఒకవేళ మీకు తెలిసిపోయింది అనుకోండి, చూడగానే ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన నెంబర్లు 30 40 45 60. కాబట్టి అంచెములు అంటే లాస్ట్ లో అవి, అంటే చివర్లవి, ఇటు చివర అటు చివర, మధ్యములు అంటే మధ్యలో ఉన్నవి. సో ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1800 మైండ్ లో తెలుస్తుంది. 45 4 180 కాబట్టి పక్కన 0 పెడితే అది కూడా 1800. ఆబ్వియస్లీ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. దట్స్ ఇట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. If 3 numbers are in the ratio 4:3:8 and the smallest of these numbers is 42, find the highest of these numbers. It will be also very easy. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది కూడా. అయితే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏం తెలియాలి? ఇచ్చిన నిష్పత్తి అయితే 4:3:8.
ఇచ్చిన నిష్పత్తి 4:3:8. అందులోని స్మాలెస్ట్ నెంబర్ ఇచ్చాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏ నెంబర్కి అయితే తక్కువ భాగాలు ఉన్నాయో, ఇక్కడ చూడండి 4 భాగాలు, మొదటి నెంబరు 4 భాగాలు ఉన్నది, రెండవ నెంబర్ 3 భాగాలు ఉన్నది, మూడో నెంబరు 8 భాగాలు ఉన్నది. అంటే చిన్న నెంబర్ అంటే తక్కువ భాగాలు ఉన్న నెంబర్ అన్నమాట. సో ఇక్కడ 3 భాగాల విలువ ఇచ్చాడు. 3 భాగాల విలువ ఎంత అండి? 42. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద హైయెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. హైయెస్ట్ అంటే ఇది అడుగుతున్నాడు మనకు క్వశ్చన్. అంటే 8 భాగాల విలువ ఎంత? ఇక్కడ మీరు ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చెయ్యాలి అని అంటే డైరెక్ట్ గా చేయొచ్చు. 3 భాగాల విలువ 42 అయితే ఒక భాగం కనుక్కోవచ్చు, మళ్ళీ 8 భాగాలని మల్టిప్లై చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్ గా చేయాలి అని అంటే 3 భాగాల విలువ 42 అంటే 3వ ఎక్కంలో 3 14 42 అండి. అలాగే 8 భాగాల విలువ ఎంత అవుతుందనంటే 8 14. 8 14 అంటే టేబుల్స్ రావాలి మనకి. 14 8 జార్ ఎంత అనగానే సింప్లీ యూ కెన్ సే దట్ 112, 112 అని తెలియాలి. అలా తెలియలేదు అనుకోండి, శుభ్రంగా గుణించుకోండి. అంటే 8 × 14 మీరు సింపుల్గా గుణించుకోవాలన్నమాట. గుణించుకొని వచ్చేస్తుంది. ఒకవేళ టేబుల్స్ వచ్చాయనుకోండి, ఈజీగా ఆన్సర్ అనేది డైరెక్ట్గా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. 14 8 జార్ 112. టేబుల్స్ మనకి రాలేదు అనుకోండి, ఆ టేబుల్స్ని ఏ రకంగా చదవాలి, షార్ట్ కట్లో ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మన యాప్లో మనం ప్రతిదీ కూడా వివరించాము. సో ఇక్కడ నేను కూడా అలాగే చేస్తాను. టేబుల్స్ అన్ని ప్రతిసారి గుర్తురావు కాబట్టి ఇక్కడ 14 × 8 అనుకోండి, ఇక్కడ 8 పక్కన 0 8, 8 4 జార్ 32, 2 కలిపితే 112. ఇది ఒక మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ లో మనము టేబుల్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. సో ఈ రకంగా మనకి ఏంటంటే మన పిఆర్ అకాడమీ యాప్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ ని కూడా చాలా డీటెయిల్డ్ గా వివరించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ ఇప్పుడు మనం చేసిన ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఎన్టీపీసీ 2021లోని, అలాగే 2019 2020లోని 22లోని ఇచ్చిన అన్ని క్వశ్చన్లలో ఒక 5 క్వశ్చన్లు మాత్రమే మనం తీసుకొని చెప్పడం జరిగింది. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనం ప్రతి క్వశ్చన్స్ ని కూడా త్వరలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. కాబట్టి అభ్యర్థులందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎస్పెషల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పిఆర్ అకాడమీ ఛానల్. ఓకేనండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.